జై శ్రీరామ్. నిన్న హోలీ పండుగ అయింది. అది ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు నేను చెప్తాను. హోలీ పండుగ హోలిక నరసింహ హిరణ్యకశపుని వాళ్ళ చెల్లె హోలికాది మృత్యు అవుతుంది. ఆ రోజు హోలికాది చనిపోయిన రోజు. యాక్చువల్లీ అసలు నరసింహస్వామికి హిరణ్యకశపుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ నరసింహస్వామి విష్ణుదేవుడు ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకు కోపం ఉంటుంది. అయితే ఈయన నరసింహస్వామి అంటే ఇష్టం ఉండదు కదా. అయితే ఈయన ఏం చేస్తాడు, చెప్తాడు, నాకు ఇట్లాంటివన్నీ ఇష్టం ఉండదు, నువ్వు నరసింహస్వామికి మొక్కొద్దు. ఇది నరసింహస్వామి పగ తీర్చుకోవడానికి హిరణ్యకశపుడు తపస్సు చేస్తాడు బ్రహ్మదేవునికి. అయితే ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై చెప్తాడు, నీకేం కోరిక కావాలో చెప్పు, నేను నీకు కోరిక ఇస్తా అని అంటాడు. అయితే ఆ కోరికని ఏమన్నాడు హిరణ్యకశపుడు, నాకు ఏ దేవుడు నన్ను చంపలేడు, నేను భూమి బయట చనిపోలేను, గుమ్మం లోపల కూడా చనిపోలేను, ఆకాశంలో చనిపోలేను, భూమి మీద కూడా చనిపోలేను, నేను దేవుని లాగా ఉండాలి, నన్ను ఎవ్వరు ఏమనదు, నేనే అన్ని గ్రహాలని అవన్నీ పాలించాలి అని చెప్పి అట్లా కోరిక తీసుకోండు. అయితే అన్నట్టుగానే తీసుకోను. మస్తు అంటే ప్రహ్లాదుడికి వాళ్ళ కొడుకు ఎవరైతే పుట్టాడో ఆయనకి గోవిందుడి మీద మీన్స్ విష్ణుదేవుని మీద చాలా భక్తి ఉంటుంది. అయితే ఆయన ఇట్లా మొక్కుకుంటూ ఉంటాడు. ఆయనకి అది కోపం అవుతుంటుంది ఎవరైతే చెప్తారో ఇట్లా విష్ణుదేవునికి ఎందుకు. ఆయన వీళ్ళ కొడుకు కన్న కొడుకు మీద వాళ్ళ బాటులతోటి కొండ మీదకి నూకేయడం అవన్నీ పెద్దవన్నీ అంటారు. అయితే ఒక రోజు ఏమైంది, ఇట్లనే ఊపుకే ఇట్లా దగ్గరకు వస్తుండు అని చేసిన కానీ బతుకుతుండు అని చెప్పేసి ఈయన ఏం చేస్తాడు, హోలిక దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఇలా చేస్తుండు విష్ణుకి వ్యతిరేకంగా అని చెప్పి చేస్తుండు. దానివల్ల అయితే ఈసారి హోలిక ఏమంటుంది, సరే అన్న నువ్వు మన ఇద్దరం కలిసి ఇది ప్రహ్లాదుని చంపేద్దాం అని చెప్పి హోలిక దగ్గర పవర్ ఉంటుంది మంటది. అయితే ఆ పవర్ యూజ్ చేసి చంపేద్దామని వాళ్ళంతా చేస్తారు. హోలిక ఏం చేసింది, కూర్చుంది వాళ్ళ అత్త ఒడిలో కూర్చొని వాళ్ళని చంపేయండి కాల్చండి అని చెప్పింది. చెప్పి వాళ్ళ అన్నట్టు చేసిండు. కానీ ఆడ జరిగింది, ఆయన విష్ణుదేవునికి బాగా మొక్కుకుండు. అయితే ఆయన ఏమన్నాడు, ఇంకా విష్ణుదేవుడు ఆయనను కాపాడి చేసిండు. ఆయన ఇంకా హోలిక ఒక్క ఆమెనే కాలిపోయింది, ప్రహ్లాదునికి ఏం కాలేదు, ఎందుకంటే దేవుడు ఉండు ఆయనతోటి. సరే, చాలా బాగా చెప్పింది. తనకి మనం ఏమని సత్కరిస్తాము అంటే వీర్ హిందూ విజేత హిందూ, వీర్ హిందూ, వీర్ హిందూ, వీర్ హిందూ.